ఏబిఎన్ రాధాకృష్ణ, నువ్వు నీ చరిత్ర ఏమిటో నీకు చూసుకుంటే నువ్వు సైకిల్ మీద తిరుగుతూ వీడియో క్యాసెట్లు అమ్ముకుంటూ బ్రతికిన వాడివి. ఈరోజు చంద్రబాబు నాయుడు దయ వల్ల, చంద్రబాబు నాయుడు బినామీ వల్ల నువ్వు ఈరోజు ఈ స్థాయికి వచ్చావు. నువ్వు ఆ విధంగా సంపాదించినావు కాబట్టి నీ కళ్ళు కనిపించడం లేదు. నువ్వు ఏం మాట్లాడుతుండవో నీకే తెలియటం లే. లేడీస్ని ఏ విధంగా సంబోధిస్తుండవో, నీ పెళ్ళాం కూడా నీకు చెల్లిలాగా అయ్యి ఆమెకు ఒక పెళ్లి చేస్తే అప్పుడు రాధాకృష్ణ మాట్లాడిన మాట కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా కాకుండా నువ్వు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉండే లీడర్స్ పెళ్ళాలు అందరూ వాళ్ళకి చెల్లెల్లాగా అని చెప్పటంలో నీకు ఎంత దౌర్భాగ్యమో, నీ జర్నలిజం ఎలాంటిదో అనేది నువ్వు ఒకసారి నెమరు వేసుకోవాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రతి ఒక్కళ్ళము నీకు తెలియపరుస్తున్నాం. నీకు డబ్బు వచ్చింది, చంద్రబాబు నాయుడు సపోర్టు ఒకటి, ఇవన్నీ ఉండిన దానివల్ల నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావో నువ్వు తెలుసుకొని మాట్లాడితే సరిగ్గా ఉంటుంది. లేకపోతే నిన్ను లేడీసే, ప్రతి ఒక్క మహిళ నిన్ను నీ ఆఫీసుకు వచ్చి నిన్ను చెప్పులతో కొట్టడం మాత్రం గ్యారెంటీగా జరుగుతుంది. కాబట్టి నువ్వు సరైన పద్ధతిలో నువ్వు అపాలజీ చెప్పుకుంటే బ్రతికి బయటపడతావు. లేకపోతే నీ బ్రతికే బొగ్గు పాలవుతాదని నేను నీకు తెలియజేస్తున్నాను.